ఇప్పుడు వీళ్ళు మా వాళ్ళు చెప్తున్నట్టు నేను చేసింది అంటే వాళ్ళు ఏదైతే సహాయాలు చేసిర్రో అది బయటకు తీసుకురాగలిగినాం. అదేవిధంగా కేటీఆర్ ఏదైతే విష ప్రచారం చేసిండో రౌడీ అనే పదం, దాన్ని మేము తిప్పికొట్టగలిగినాం. నిజానికి వాళ్ళు చాలా సేవ చేసి ఉన్నారు. వాళ్ళకు డిజిటల్ మీడియా, సోషల్ మీడియాను ఇప్పటిదాకా వాళ్ళు ఎప్పుడు చెప్పుకోలేదు కాబట్టి వాళ్ళకు మనం చెప్పాలి, మంచి వాళ్ళకు చెప్పాలనే ఒక సదుద్దేశంతో మా వంతు ప్రయత్నం చేసినాం. మా పాత్ర కూడా ఉందని అంటే నాకు ప్రజలందరూ ఫోన్లు చేసి చెప్తుర్రు. మొత్తం నా ఒక్కడి వల్ల కాదు, మన అందరి వల్ల అయింది. ఇది సమిష్టి విజయం. కాకపోతే నేను ఒక టీం లీడర్గా కొంత ముందుండి నడపగలిగిన. ఇంతకుముందు అన్నట్టు ఆయన వాయిస్లో ఏదో మ్యాజిక్ ఉంది, ప్రజలు ఆకట్టుకుంటాడని అన్నాడు కాబట్టి దానికి నేను ఏం క్లారిఫికేషన్ ఇస్తున్నంటే, ఏంది దాని వెనుక రీజన్ ఏంటంటే సత్యం, ధర్మం. సత్యానికి అంత పవర్ ఉంటుంది. నేను సత్యం చెప్తున్నప్పుడు అత్యంత బలంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎట్లా చెప్పానో ఆలోచించి నేను చెప్పిన ప్రతిదీ కూడా 100కు 100% అని చెప్పి నేను మా పిఎంఆర్ టీవీ ఛానల్ మీద ప్రమాణం చేసి మరీ చెప్తూ